సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడేనైతే నేను బయటికి వచ్చినాను. ఎందుకంటే అప్పటి నుంచి అయితే మధ్యాహ్నం నుంచి అయితే నేను వండుకున్నాను. ఇప్పుడే సాయంత్రం పూటనైతే లేచినాను, కానీ లేచిందాడే తినేసినాను. అండ్ బయటికి అయితే ఇట్లా వస్తుంది చెట్లకి నిలబోద్దామని. కానీ చెట్లకి నిలబోద్దాం అనుకున్నాను, కాకపోతే మధ్యాహ్నం నేను చెట్లకి నిలబోసిన కాబట్టి అన్నీ ఇంకా అట్లే ఉన్నాయి, ఇంకా తొందరగా ఎండిపోయి అయితే ఆరిపోలేవు. అందుకని చెప్పి ఏం పోసలేను. అండ్ మా అమ్మమ్మ ఇప్పుడే బట్టలు అయితే ఉతికింది. సో మా అమ్మమ్మ ఆరేసుకుంటుంది, చూపిస్తా. సో ఫ్రెండ్స్, మా అమ్మమ్మనైతే చీర ఉతికి అయితే ఆరేసుకుంటుంది. సో చూస్తున్నారు కదా మా అమ్మమ్మకి చింతలు అనేవి ఎట్లాగా ఆరిపోతున్నాయో. అసలు ఎందుకు అమ్మమ్మ అంత కష్టపడ్డావు? బట్టలు ఉతికింది. అదే బట్టలు ఉతుకోవడానికి అంత కష్టపడాలా? అంత చెమటలు వస్తాయా లేకపోతే నీళ్ళా? పిల్లలు నీళ్ళకి పిరు మీ తమ్ముడు చెల్లెలు. అవునా? వాయం గడ్డ తప్పుతావు మళ్ళా దానికి వెళ్ళి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా అమ్మమ్మ మా మమ్మీని ఎట్లా కొడుతుందో అసలు. ఎందుకు అరుస్తున్నావు అమ్మమ్మ? సో చూస్తున్నారు కదా ఎట్లా కొడుతున్నారో మా మమ్మీని అయితే, మా అమ్మమ్మ మా తమ్ముడు అయితే. సో ఎందుకట్లా అంటే నిన్న అది పెట్టుకుంది కదా, కోందో ఏదో మెహందీయో ఏదో గోరింటాకు. సో అదంతా పొడి పొడి ఉంటది కదా, అదంతా పోవాలని చెప్పి అయితే దులుపుతున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నారు అనేది. సో మా మమ్మీ తలకాయ అయితే పోతుంది. నాకు తెలుసు మా అమ్మమ్మ ఎంత గట్టిగా అంటుందో, తను గట్టిగా అయితే అంటది. ఎందుకంటే ఎవరికేమన్నా కానీ నేను చేసే పని నేను చేయాలన్నట్టయితే మా అమ్మమ్మ చేస్తుంటది అంతగానము. వాడు చూడండి ప్రేమలు పొంగిపోతున్నాయి. అసలు ప్రేమలు పొంగి పొర్లాడి స్నానాలు చేస్తున్నాయి ప్రేమలులా. సో ప్రేమలు చూడండి. సో మా మమ్మీ జుట్టు అయితే ఎర్రగెర్రగానైతే అయ్యింది. నాకు కూడా ఎర్రగెర్రగా కావాలి ఇట్లా. సో పండుకున్నప్పుడు కూడా అసలు ఇల్లంతా మొత్తం మా మమ్మీ పొట్టే. ఫ్రెండ్స్, ఊడిస్తే మా మమ్మీ పొట్టే. అసలు చూస్తేనేమో ఏం లేనట్టు అనిపిస్తుంది, కానీ ఊడ్చినప్పుడు మాత్రం మొత్తం పొట్టు పొట్టు అయితే వేసేసింది మా మమ్మీ. సో చూస్తున్నారు కదా, సో ఎంతగానం ఎట్లా వేసిందో మా మమ్మీ. నాకు తెలిసి వంటలలో కూడా వేసింటది పొడి. నాకు తెలుసులే, నేను ఉంటే జోక్ అన్నా. మా తమ్ముడు చూడండి హెల్పింగ్ చేస్తున్నాడు మా అమ్మమ్మకి అయితే. సో ఫ్రెండ్స్, మా అమ్మమ్మని అయితే ఇంటికి పోతుంది. అందుకని చూడండి ఎట్లా నీళ్ళ పడ్డదో. అసలు చేతిలో సంచి అయితే పట్టుకుంది. సో అది మా అమ్మమ్మ ఏదో అంటే ఏదో కొన్ని సామాన్లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇట్లా చీరనో బట్టనో ఏదో ఒకటి. సో అందుకని చెప్పి అట్లా అయితే పెట్టుకుంది. నేను తీసుకురాలని చెప్పి మళ్ళీ ఇంకలకైతే చూస్తున్నాను కదా ఎట్లా దాచి పెట్టుకుంటుందో. సో మా మమ్మీ నాకు తెలిసి చాలా బాధగా ఉండి ఉంటుంది, ఎందుకంటే నాకు కూడా బాధగా ఉండి ఉంటుంది. ఎందుకంటే మా అమ్మమ్మ వచ్చినప్పుడు 2-3 రోజులు ఉండి మళ్ళీ పోయేటప్పుడు అయితే చాలా బాధ అయితే అనిపిస్తుంది. సో మా అమ్మమ్మకైతే ఎట్లా అనిపిస్తుంది ఏమో మాకు తెలుసలేదు. నీకు అమ్మమ్మ నీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు కూడా బాధగా అనిపిస్తుంది. అబ్బో గల్ల ఉంటుండే పిల్లలు కాళ్ళల్లో చెదురుల మీద వెళ్ళినట్టు గుజ్జుగా ఉంటదని నాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ వస్తాం నెలకి 10 రోజులకు ఒకసారి. సో ఏమైతుంది ఇల్లు ఉండాలి. అబ్బో ఫోన్ కూడా చెయ్యవు చూడు మళ్ళీ. మాతో చెప్పిలా ఫోను. అబ్బో చేపిస్తావులే అన్న, లేకపోతే మమ్మీ కదా చేస్తుంది. సరేలే అమ్మ, బాయ్ చెప్పు నా ఫ్రెండ్స్ కి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్. సరే బాయ్ అమ్మమ్మ. బాయ్ బాయ్ అమ్మమ్మ. మాపడుకోవాలనుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుండే దెబ్బలు. కాయసున్నంత పల్ల ఆడంగా బట్టలు తుండి కొడుతున్నాడు, నీళ్ళు కుప్పుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. సో ఫ్రెండ్స్, ఇంకా మా అమ్మమ్మ పోయింది. ఎందుకు నాకు చాలా బోర్ కొట్టి పిచ్చి పిచ్చి లేస్తుంది అన్న కదా, ఏం చేయాలో అర్థం కాక చెట్టుకు ఒక మామిడికాయ ఉంటేనైతే తెంపుకొని అయితే కోసుకొని తింటున్నాను. చాలా బాగుంది, స్వీట్ స్వీట్గానే తింటున్నాను. ఎందుకంటే
వాళ్ళేమో నిమ్మకాయ ఇది చేసుకుంటున్నారు. నాకైతే ఏం తినాలో అర్థం కాకనైతే ఇది తింటున్నాను. ఎందుకంటే ఏమైనా చేసుకొని తినాలంటే కూడా నాకు చాలా దగ్గు అయితే వచ్చింది. ముందే మా డాడీ అయితే దగ్గు తినేటప్పుడు ఏది ఆలోచించకుండా ఏది పడితే అట్లా తింటావు, ఇప్పుడేమో దగ్గు చూడు ఎట్లా వచ్చిందని చెప్పి అయితే తిట్టిండు. అందుకని చెప్పి నేను ఇంకా దగ్గు పోయే వరకు ఏ స్వీట్ ఐటమ్స్ ఏది చేసుకోకూడదు అనుకున్నాను. ఇంకా ఏం చేసుకోదంటే ఇంకా ఏదో ఒకటి తినాలని ఉంది. అందుకని చెప్పి మామిడికాయ ఏది దొరకక మామిడికాయ అయితే తింటున్నాను. సో ఇది మా చెట్టు మామిడికాయ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఎట్లుందో, అసలు క్యూట్గా ఉంది, క్యూట్గా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా ఏమి ఉండదు, మరి స్వీట్గానే ఉంటుంది, కొంచెం స్వీట్ పుల్లగా ఉంటుంది. చెప్పడానికి రాదు, స్వీట్గానే పుల్లగానో, అందుకని ఏదేదో చెప్తున్నారా. సో ఫ్రెండ్స్ వీడియోని అయితే చూసింది కదా, ఈరోజు అయితే ఏం చేయాలో అర్థం కాకనేది ఎట్లనో తీసి అయితే పెడుతున్నాము. సో మీరేమన్నా మేము ఎలాంటి వీడియోస్ చేయాలనేది అయితే చెప్తే సజెషన్స్ చేసి మేము ఖచ్చితంగా అయితే అలాంటి వీడియోస్ అయితే ట్రై చేసాము. సో మన అడ్డం పోతున్నాను కానీ మా మమ్మీ వాడిని కొట్టింది. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు అయితే బాయ్.